పక్కన గ్రీన్‌లాండ్ విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమెరికా ఒత్తిళ్లకే భయపడ్డారో, లేకపోతే బెదిరింపులకే తలొగ్గారో తెలీదు గానీ, గ్రీన్‌లాండ్‌కి సంబంధించిన డెన్మార్క్‌కి సంబంధించినటువంటి ప్రతినిధి బృందం వచ్చి జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడితో భేటీ కావడం, $700 బిలియన్ అమెరికా ఇచ్చేటట్టు ఒక ప్రతిపాదన. దాని తర్వాతన ఎలాగ దాంట్లో అంటే పూర్తి సార్వభౌమాధికారం ఇవ్వకుండా అమెరికాకి పెత్తనం ఇచ్చేందుకు అవసరమైనటువంటి కొన్ని రకాలైన టెక్నికల్ ఇష్యూస్‌ని సార్ట్ ఔట్ చేయడానికి ఒక కమిటీ వేసుకోవడం ఇది జరుగుతోంది. అదే సందర్భంలో ఇది నాటో ఉనికికి భంగం, నాటో ప్రతిష్టకి భంగం అంటూ అమెరికాలోని చట్టసభల్లో అటు 2 సభల్లోను సెనెట్‌లోను, కాంగ్రెస్‌లోను కూడా దానికి వ్యతిరేకంగా నాటో యూనిటీ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటటువంటి దాన్ని తీసుకొస్తున్నారు. డెమోక్రాట్స్ తీసుకొస్తున్నా రిపబ్లికన్స్ కూడా మద్దతిచ్చేందుకు సిద్ధపడుతున్నారు. తద్వారా గ్రీన్‌లాండ్ స్వాధీనం చేసుకోవాలన్న ట్రంప్ ఆశలని సామదాన భేద దండోపాయాలతో బెదరేసి తీసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి వేళ చెక్ పెట్టే ప్రయత్నం అయితే ఇంటర్నల్‌గా స్టార్ట్ అయింది.